ఉత్సాహంగా ముందుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అందరికీ ఎవరెవరికి సీట్లు ఏంటి ఇవన్నీ కూడా అయిపోతున్న పరిస్థితి. కానీ అధికార వైసీపీలో మాత్రం పూర్తిగా ఒక స్తబ్దత. అసలు ఏం జరుగుతుందో తెలియదు. మరి ఎంతమంది చివరి వరకు నిలబడతారో తెలియదు. ఎందుకు ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటారు? నాకు ఎగ్జాక్ట్గా సినిమా పేరు అయితే గుర్తులేదు, కానీ వెనకటిది ఒక పాట ఉండేది, ఎన్నాళ్ళలో వేచిన ఈ ఉదయం అని చెప్పని. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఈ ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి 2019 ఏప్రిల్ 11వ తారీఖు రోజు ఆయన అడిగిన ఒక్క ఛాన్స్ పేరిట అధికారం కట్టబెట్టిన తర్వాత 2019 మే 30 ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం విస్తుపోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ టైం తీసుకోలే. మొదటి వారంలోనే ప్రజావేదిక కూల్చివేత అనే ఒక విధ్వంసకర నిర్ణయంతో ప్రజావేదిక కూల్చివేత, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దు, అన్నా క్యాంటీన్ రద్దు, ఇసుక పాలసీ రద్దు, ఈ రద్దుల పరంపర కొనసాగిస్తూ వచ్చారు ఆయన. సహజంగా కాపురం చేసే తీరు కాళ్ళగోళ్ళ నాడు తెలుసుద్ది అంటారు. అట్లాగే పరిపాలన చేసే తీరు ఆ మొదటి వారంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు. ఏదైనా సహజంగా ఒక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని అంటే ఒక మంచి పథకాన్ని ఏదో అనౌన్స్ చేస్తారు, లేదు ఒక కొత్త భవనానికి ఏదైనా శంకుస్థాపన చేస్తారు, ఒక కొత్త ప్రాజెక్ట్ని ఏదైనా ప్రకటిస్తారు అని చెప్పని ఆశిస్తారు ప్రజలు. అంటే శుభంతో వాళ్ళ పరిపాలన మొదలవుతుంది అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులతోటి రివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకున్న ప్రజావేదికను కూల్చివేతతో ఆయన పరిపాలన మొదలుపెట్టాడు. మొదటి వారంలో తీసుకున్న విధ్వంసకర నిర్ణయం అక్కడి నుంచి మొదలయ్యి ఇది కన్స్ట్రక్టివ్ గవర్నమెంట్ కాదు, ఇది డిస్ట్రక్టివ్ గవర్నమెంట్ అనేది ఆయన చాలా వేగంగా ప్రజల్లోకి సంకేతం పంపించేసుకున్నారు. పిచ్చోళ్ళారా, మీరు నన్ను నమ్మారు, నా పరిపాలన అనుభవం మీకు పరిచయం లేదు, నా పాలన దక్షత పట్ల మీకు అవగాహన లేదు, నేను చేసిన వాగ్దానాలు ప్రచార భ్రమలో పడిపోయి మీరు నాకు ఓట్లేశారు తప్ప నా స్థాయి ఇదే, మీరు ఇంతకన్నా నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పని 5 సంవత్సరాల కాలం పూర్తిగా ఆ విధ్వంసాలకే పరిమితమైన ఆయన చేసిన పాలన నేపథ్యంలో ఇవాళ రాష్ట్రం అన్ని ప్రమాణాల్లో దిగజారిపోయింది. ఇవాళ శాంతి భద్రతల పరంగా కానీ, వనరుల లూటీ పరంగా కానీ, పెట్టుబడులను ఆకర్షించే బ్రాండింగ్ విషయంలో అయితే మరీ అధ్వాన స్థితికి చేరిపోయింది. మీరు అంటుంటే గుర్తొస్తుంది, అదే ప్రజావేదికలో కూర్చొని మీటింగ్ పెట్టుకొని వెళ్ళేటప్పుడు దీన్ని కూల్చేయండి అని. అవును, అదే ప్రజావేదికలో ఆ విధంగా దాంట్లో మీటింగ్ పెట్టుకొని ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదిక రూపాయలు. ఇంకొకటి ఏంటి అంటే మొత్తం ఆ విజయవాడ, గుంటూరు, ఈ అమరావతి రాజధాని చుట్టుపక్కల అధికారులతోటి సమీక్షా సమావేశం పెట్టుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న ఏకైక ఆస్తి. అవును, ఇప్పుడు కూడా శిథిలాలు అట్లాగే ఉన్నాయి, ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి. ఎందుకు మరి ఆ విధంగా? అది రాష్ట్రానికి అరిష్టం కదా. అంటే ఆయన నా పనితీరు చూడండి, నా పాలనా దక్షత చూడండి అని చెప్పని ఒక దిష్టి చుక్కలాగా ఆ శిథిలాలను అక్కడే అట్టిపెట్టాడు. వాస్తవంగా ఇప్పుడు ఆ శిథిలాల సరసన చాలా శిథిలాలు చేర్చాడు కదా. అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్సు, గ్రూప్ 1 అధికారుల క్వార్టర్సు, ఉద్యోగస్తుల క్వార్టర్సు, ఇట్లా మొదలుపెట్టి పోలవరం ప్రాజెక్టును కూడా ఒక శిథిలావస్థకు చేర్చిన పాలకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఈయన పాలనా హయాంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ 5 కోట్ల మంది ప్రజలు కూడా ఎప్పుడు ఈ భారాన్ని దింపుకోవాలా? ఎందుకంటే ప్రజలు కోరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ దింపే అవకాశం అని అంటే ఆ ఓటు ద్వారానే సాధ్యం. అది పొరపాటో గ్రాపాటో మన రాజ్యాంగంలో మనకి రీకాల్ ఫెసిలిటీ పెట్టలేదు కాబట్టి మళ్ళీ 5 సంవత్సరాలు టెన్యూర్ పూర్తవ్వాలి. అంతర్గతంగా వాళ్ళకి ఏదైనా పార్టీలో సంక్షోభ పరిస్థితులు పార్టీ ప్రభుత్వం కుప్పకూలుతుంది తప్ప లేదు అనుకుంటే ప్రజలకు ఉన్న అవకాశం మళ్ళీ 5 సంవత్సరాలకే అవకాశం దక్కుద్ది. ఆ 5 సంవత్సరాల్లో ఎప్పుడు వస్తా అని చెప్పని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సహజంగా ఎన్నికలు సమీపిస్తున్నాయి అని అంటే కొత్తగా పోటీ చేసే అవకాశం కోసం అభ్యర్థులు ఎదురు చూడాలి, తమ స్థానాలు నిలబెట్టుకోవడం కోసం ఆల్రెడీ పదవుల్లో ఉన్న వాళ్ళు ఎదురు చూడాలి, రాజకీయ పక్షాలు ఎదురు చూడాలి. కానీ ఇక్కడ ఈ రాజకీయ పక్షాల కన్నా కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వివిధ వర్గాల ప్రజలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపే అవకాశం దక్కుద్దా అని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకొకసారి ఇటువంటి ఛాన్స్ మాటికి ఇవ్వడానికి వీల్లేదు, ఆ రోజు ఇచ్చి తప్పు చేసాం, ఇంకొకసారి ఇటువంటి భ్రమంలో పట్టడానికి ఆస్కారం ఇవ్వము అని చెప్పని ఒక నిస్తాప్రాయానికి వచ్చిన ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ అవకాశం కళ్ళ ముందుకు వచ్చింది. ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. మహా అనుకుంటే మొత్తం కలుపుకుంటే ఈ నెలలో ఇవాటితో కలుపుకొని 13 రోజులు, వచ్చే నెల ఎన్నిక రోజుతో కలుపుకొని 13 రోజులు, 26 రోజుల్లో మనకి వెనకటి రోజుల్లో మీకు గుర్తుందో లేదో మేము చూసాం. మేము చిన్నప్పుడు గ్రామాల్లో ఈ పెళ్లిళ్ళు జరిగినప్పుడు పల్లకిల్లో పెళ్లి కూతురుని తీసుకెళ్తుండేవాళ్ళు, హోమ్ హోమ్ అనుకుంటా బోయిలు మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ విధంగా ఒక పల్లకిలో కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని 5 కోట్ల మంది ప్రజలు కూడా ఓహోమ్ హోమ్ అనుకుంటా ఆయన ఇంటికి సాగనంపడానికి రెడీగా ఉన్నారు.
ఇంకొక ప్రశ్న అంటే ఇప్పుడు మనం తెలంగాణలో చూసాం ఇప్పుడు అప్పటి అధికార ప్రాతి అంత ఘనంగా ఏం సాగనంపడానికి ఇష్టపడట్లేదండి రాజేష్ గారు రైట్ ప్రజలు. ఒక్క నిమిషం సో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి చూస్తా ఉన్నాం ఒకవేళ టికెట్ ఇచ్చినా కానీ పోటీ చేయని పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు అక్కడ అధికార పార్టీ వైసీపీలో అట్లాంటి పరిస్థితి ఉందంటారా చాలా మంది కొంచెం వెనక ముందు అవుతున్నారు ఇక్కడ మీరు ఒక అంశం గుర్తిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు జనవరి నెల నుంచి ఆయన పార్టీ తరఫున అభ్యర్థుల ప్రకటన మొదలుపెట్టారు. లావు కృష్ణదేవరాయలు గారిని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన సస్యంరా అంటే సస్యంరా అని చెప్పని నేను గుంటూరు నుంచి పోటీ చేయను కాదు అసలు మీ పార్టీ నుంచే పోటీ చేయను అని చెప్పని ప్రకటించిన అభ్యర్థిగా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం నుంచి ఇప్పుడు నర్సరాపేట నుంచి పోటీ చేస్తున్నారు. ఆదిమూలం గారిని తిరుపతి పార్లమెంట్కి ప్రపోజ్ చేశారు. ఆయన నేను మీ పార్టీలోనే ఉండను అని చెప్పని రాజీనామా చేసి ఇప్పుడు తెలుగుదేశం నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇట్లా ఎంతమంది అభ్యర్థులు ఇప్పటికీ ఆ పార్టీ తరఫున ప్రతిపాదించిన అభ్యర్థులు నిష్క్రమించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ 2019 నాటికి 2024 నాటికి ఎదురైన పరిస్థితులు ఒకసారి గమనించుకుంటే ఇప్పుడు మనం గుంటూరు పార్లమెంటుదే చూద్దామండి. మొట్టమొదటిగా అక్కడ అంబటరాయుడు గారిని ప్రతిపాదించారు. ఆయన సెలవు చీటీ ఇచ్చారు. తర్వాత లావు కృష్ణదేవరాయలు గారు ఆయన ముందుగానే తప్పుకోవడం జరిగింది. తర్వాత ఉమారెడ్డి వెంకటరమణ గారిని ప్రతిపాదించారు. ఆయన గుంటూరు ముఖం కూడా చూడాల. తర్వాత ప్రస్తుతం గుంటూరు అంటే కిలారు వెంకటరామయ్య గారు పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని గుంటూరుకి ప్రతిపాదించారు పార్లమెంట్కి. ఆయన కూడా రామరామ్ అంటున్నట్టు